పీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేటలో బండారి జైహింద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి ఎర్రబల్లి గ్రామాల్లో పచ్చదనంపై దృష్టి పెట్టాలని సూచన. సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రులు. భూపాలపల్లిలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి సత్యవతి రాథోడ్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద. ఇక వివరాలకు వెళ్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 4వ వార్డులో కేఆర్ఆర్ హిల్స్ లో గత వారం రోజుల క్రితం ఆరోగ్యం బాగాలేక మృతి చెందిన బండారి జైహింద్ కుటుంబాన్ని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, అందెల శ్రీరాములు యాదవ్, కొలన్ శంకర్ రెడ్డి, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం కావడానికి అధికారులు అంతా అంకిత భావంతో కృషి చేయాలని మంత్రి ఎల్లబల్లి దయాకర్ రావు కోరారు. మంగళవారం నాడు వరంగల్ నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పాల్గొని వివిధ పథకాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పల్లె ప్రగతి పథకం అమలుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చేసిన కృషి వలన గ్రామాలు ప్రగతి బాటన పయనిస్తున్నాయని, అదే స్ఫూర్తితో కష్టపడి చక్కని ఫలితాలను సాధించాలని మంత్రి కోరారు. గ్రామాల్లో ప్రధానంగా కనిపించే పచ్చదనం, పరిశుభ్రతలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని అధికారులను ఆయన కోరారు. కొన్ని జిల్లాల్లో వైకుంఠధామాల నిర్మాణం పూర్తి కాలేదని, అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాల నిర్మాణాన్ని 15 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని ఆయన అన్నారు. అధికారులు తప్పనిసరిగా నెలలో కొన్ని రోజులు గ్రామాల్లో నిద్ర చేయాలని, మరునాడు ఉదయం గ్రామంలో పర్యటించి పరిశుభ్రత, గ్రీనరీ, ఇతర అంశాలను పరిశీలించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించాలని మంత్రి కోరారు. Go one by one on these issues. So, with this, we'll first. We'll first request our honourable minister he wants to brief and then he has some other engagements. So he will tell us the points, etc. Secretary Garki, Commissioner Garki, Panchayat, మున్సిపాలిటీ, ఫారెస్ట్, మిగతా ఇన్ఫర్మేషన్ కూడా ఉండొచ్చు. ఒకటంటే పల్లె ప్రగతి ప్రోగ్రాం కూడా మళ్ళీ తీసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ప్రోగ్రాం తీసుకోవడానికి ముందే మనం ఏమేమి చర్యలు చేయాలనేది కూడా ఇప్పటికే ప్రణాళిక తయారు చేసుకోవాలనేది నా రిక్వెస్ట్. అంతా చీఫ్ సెక్రటరీ గారు కూడా చాలా విషయాలు కూడా చెప్తారు. నేను ఒకటే మొన్న కోవిడ్ సందర్భంలో పంచాయత్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ డాక్టర్లతోటి కోఆర్డినేషన్ ట్రైనింగ్
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు విగ్రహ ఆవిష్కరణను మంత్రులు కేటీ రామారావు, మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మార్కెట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సంతోష్ బాబు కుటుంబానికి ఏమిచ్చినా సరిపోదని, దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం, సమాజం అండగా ఉంటుందని స్పష్టం. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, టెస్కాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంగడి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ముఖంపై చిరునవ్వు ఉండాలనే ఉద్దేశంతో 40,000 కోట్లకు పైగా సంక్షేమ పథకాలను దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అందులో భాగంగానే నేడు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచారని, కరోనా కష్టకాలంలోనూ 63 లక్షల మంది రైతులకు 7500 కోట్ల రూపాయలు రైతు బంధు ఇస్తున్న గొప్ప రైతు నాయకుడు అన్నారు. దివ్యాంగులకు ఉన్న 500 రూపాయల పెన్షన్ను 3000కి పెంచి ఉపకరణాలు, ఉపాధి మార్గాలు కల్పిస్తున్నారని తెలియజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి ఆధ్వర్యంలో నేడు దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే 3 చక్రాల సైకిళ్లను మంత్రి అందజేశారు. గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, ప్రతి మేములో చిరునవ్వు ఉండాలి, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలనేది ముఖ్యమంత్రి గారి ఒక ప్రగాఢమైన కోరిక. వాళ్లకు పెన్షన్ కూడా వచ్చేది కాదు. 500 నిజంగా ఏ మూలకు సరిపోదు. గౌరవ ముఖ్య దివ్యాంగ సోదరులందరికీ కూడా వాళ్ళకు రావాల్సిన హక్కులు, ఇటు విద్యాపరంగా కావచ్చు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగపరంగా కావచ్చు, లేకపోతే అవిద్య ఉంటే ఈరోజు అనేక సంక్షేమ శాఖల ద్వారా గిరిజన సంక్షేమం కావచ్చు, దళిత సంక్షేమం కావచ్చు, బీసీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా కూడా మేమిచ్చే మరి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కూడా వాళ్లకు రిజర్వేషన్లు పెట్టి అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామహారం 125వ డివిజన్ పరిధిలోని దేవభూమి నగర్లో నాలా పూడికతీత పనులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, కార్పొరేటర్ రావుల శేషగిరిరావు మరియు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నిధులకు కొరత లేకుండా ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నాలాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రతి బస్తీ, కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షులు విజయరామరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, కమలాకర్, పర్షా శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నడుస్తున్న సంగతి కూడా గుర్తు చేసుకుంటూ మరి మనందరికీ తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఒక నాయకత్వంలో మన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి ఒక పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు మన నియోజకవర్గం అన్ని విధాల ఏ రాష్ట్రంలో జరిగినట్టు అభివృద్ధి, ఏ రాష్ట్రంలో కనబడి ప్రగతి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కనపడుతుందంటే అది ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి అని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరూ కూడా మనవి చేసుకుంటూ మరి కాలనీలో కూడా వాస్తవానికి మిషన్ భగీరథ కింద లైన్లు అప్పుడే ఈరోజు యావత్ ప్రపంచంలోనే మరి అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో ఒక నగరంగా పేరు తెచ్చుకోగలమంటే అది కేటీఆర్ గారి ఒక పనితనం, ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి అని చెప్పి మరొకసారి చెప్పక తప్పదు. తప్పకుండా మరి వారి యొక్క సహాయ సహకారాలతో మన నియోజకవర్గంలో కూడా అన్ని మౌలికమైన సదుపాయాలు కల్పిస్తూ మరి స్థానికంగా మరి కార్పొరేటర్ కానివ్వండి, మరి గౌరవ ఎమ్మెల్సీ గారు కానివ్వండి, జిల్లా మంత్రివర్యులు కానివ్వండి, అందరూ కూడా సమన్వయపరుచుకుని అభివృద్ధి విషయంలో చక్కగా ఒక రామారం డివిజన్ లో ఇక్కడ చివరిగా వీనస్ రాక్ హైట్స్ కాలనీ వారు కూడా తెలియజేస్తున్న త్వరలోనే వాటర్ లైన్ కూడా శంకుస్థాపన చేయడానికి రాబోతున్నామని చెప్పేసి మనవి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.
కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గోవిందరావుపేటలో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో జర్నలిస్టు మిత్రులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని, కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందించాలని సీతక్క డిమాండ్ చేశారు. మంది చనిపోతే కూడా వాస్తవాలను బయట తీయకుండా 100 మంది చనిపోయారు, 1000 మంది చనిపోయారు అని చెప్తా ఉన్నారు. వాస్తవాలను దాస్తా ఉన్నారు కానీ మరి కాపాడే ప్రయత్నం చేయట్లేదు, ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయలేదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా జర్నలిస్టు సోదరులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ప్రాణాలను కాపాడుకోవాలి. వాస్తవాలను కూడా ఎప్పటికప్పుడు వెలుగు తీసుకొచ్చి ప్రజలను చైతన్యవంతం చేయాలని కూడా చేస్తున్న వారి కృషిని కూడా అభినందిస్తూ ఇంకా మరింత ఉత్సాహంతో ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్క పత్రికా మీడియా సోదరులు భాగస్వాములు కావాలని కూడా కోరుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా ఉండేటువంటిదే పత్రికా మీడియా స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను కూడా కాలరాసే విధంగా కొన్ని విధానాలు నడుస్తూ ఉన్నాయి. వాస్తవాలను రాస్తే కూడా అరెస్టులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ జర్నలిస్టులకు ప్రభుత్వము ఖచ్చితంగా మరి వాళ్ళకి శానిటైజర్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, గౌరవ వేతనం లాగా కానీ ఇచ్చుకుంటూ చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు 113వ డివిజన్లోని ఆల్విన్ కాలనీ మరియు శాంతినగర్ కాలనీలో 9 లక్షల వ్యయంతో మంజూరైన నూతన పార్కులను నిర్మించుటకు భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి పార్కుల నిర్మాణం వలన స్థానిక కాలనీ వాసులు సేద తీరేందుకు, చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఒక చక్కని ప్రదేశాలుగా ఉంటాయని, విశ్రాంతితో పాటు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ప్రతి కాలనీలో ఒక మినీ పార్క్ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఖాళీ స్థలాలు, గ్రీనరీ పెంచాలని చెప్పి, పార్కులు డెవలప్ చేయాలని చెప్పి జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని చర్యలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఇక్కడనే ముందులో మధ్యాహ్నం ఒకటి పెద్ద పార్క్ గిట్ట రేపు స్కూల్ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్ దగ్గర డిస్మిటల్ చేసి పెద్ద పార్క్ శాంతినగర్ మెయిన్ సెంటర్లో తీసుకుపోతా ఉన్నాం. ఇప్పుడు అది గిట్ట విజిట్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా మనం చేస్తాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏటిగడ్డ తాండాకు చెందిన భానోతు రామకోటి, కొండా భిక్షం ఆధ్వర్యంలో 150 కుటుంబాలు సిపిఎం పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి కుటుంబంలో ఏదో ఒక విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, మానుకోటకు మహర్దశ వస్తుందని, అసైన్ భూములు ఎవరు అమ్మకూడదని, వ్యవసాయ సాగు కోసమే ఉపయోగించుకోవాలి తప్ప ప్లాట్లు చేసి అమ్మరాదన్నారు. పట్టణంలో 10 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, 2 కోట్లతో అండర్ బ్రిడ్జ్ రీడిజైనింగ్ కోసం పనులు చేయించనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఇలా ఎంఎల్ పార్టీ కావచ్చు, ఇక్కడ ఏం చేస్తుంది, ఇలా తెచ్చేది నేను, పెట్టేది మన కేసీఆర్ గారు. ఇవాళ ఇక్కడ అభివృద్ధి చెందాలంటే మన కౌన్సిలర్ ఉండాలి, మన కౌన్సిలర్ ఉంటేనే మనకు అభివృద్ధి చేస్తారు చెప్పి నేను మనవి చేస్తున్నాను. కానీ ఎవరైతే టౌన్లో ప్లాట్లు చేసేసి ప్రజలకు మోసం చేస్తున్నారో తప్పకుండా భూములు తీసుకుంటాం, పేదవాళ్లకు ఇల్లు కట్టిస్తామని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. దళారులకు మోసపోకండి అని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు కోరుకుంటూ, ఇలా ఎంఎల్ పార్టీ నుంచి రవిచంద్ర కావచ్చు, ఇలా రామకోటి కావచ్చు, ఇలా ఎంతో మంది జాయిన్ అయిన మీ అందరి అక్క చెల్లెలకు మీ అందరికీ కాపాడుకునే బాధ్యత.
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని సొసైటీ కార్యాలయం ఆవరణలో సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెంటాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రైతు బంధు కార్యక్రమాన్ని చేపట్టారని, అదేవిధంగా రైతులకు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు ఇవ్వడం జరుగుతుందని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని తెలియజేశారు. మండలంలో పలువురు రైతులకు పాస్బుక్లు లేని వారు వాటిని మంజూరయ్యే విధంగా కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీకాంత్, సొసైటీ డైరెక్టర్లు కళింగరెడ్డి, వెల్పుల శ్రీనివాస్, జాగర్లమూడి భాస్కర్, ఇతర నాయకులు, రైతులు పాల్గొన్నారు. రైతులు మాత్రం ఎల్లప్పుడూ కేసీఆర్ గారి పథకాలను అనుభవిస్తూ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటారని కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చిత్రపటానికి ఎంతో మంది బడుగు బలైన ఎస్సీ ఎస్టీ రైతులకు మేలు జరిగే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా రైతాంగానికి ఏకత్వంలో ముందుకు నడిచి ఇంకా ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో రైతాంగానికి చేరే విధంగా అందరం కూడా ఒకే విధంగా పట్టుదలతోటి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ గ్రామంలో గత నెల కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి మరియు బీజేపీ పార్టీ నాయకులు పాల్గొని వారికి ఆర్థిక సహాయం అందజేశారు. 55,000 రూపాయల నగదు మరియు 50 కిలోల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొలం శంకర్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని సూచనల మేరకు అనాథలైన చిన్నారులకు బీజేపీ పార్టీ తరఫు నుండి 10 లక్షల రూపాయలు వారి ఖాతాలో నేరుగా జమ చేస్తోంది. అనాథలైన చిన్నారులకు ప్రతిక్షణం ఎప్పుడు ఏ అవసరం వచ్చినా బీజేపీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ భిక్షపతి చారి, గోవర్ధన్ రెడ్డి, భీమ్రాజ్, సోమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 2 ద్వారా యావత్తు భారతదేశాన్ని, ప్రపంచాన్ని అతలాకుతలం చేసి తెలుగు విద్యాలయంలో, ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటే దానికి కావాల్సిన ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చూసుకుంటామన్నారు. మేము నరేంద్ర మోడీ గారి ద్వారా, పార్టీ ద్వారా తీవ్ర సంతాపాన్ని, విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో సంచలనం సృష్టించిన 13.5 కోట్ల నకిలీ విత్తనాల కేసులో మరో 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు కోదాడ రూరల్ సీఐ శివరాం రెడ్డి తెలియజేశారు. నిందితుల నుండి 7.25 లక్షల విలువైన నకిలీ విత్తనాలు, బైక్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు వివరించారు. ఇదే సీడ్స్ మళ్ళీ కొన్ని చోట్ల సర్క్యులేట్ అవుతూ వాటి రసీదులు చూసి వాట్సాప్ ఆ క్రమంలో ఈయన వచ్చి వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉంటున్న ముడతల నాగిరెడ్డికి చెప్పడము, ఇద్దరు కలిసి ఈ సైదిరెడ్డితో పాటు ఇక్కడ ఉన్నటువంటి అతను పృథ్వీక్ రెడ్డి ఎంటర్ప్రైజెస్ పేరుతోని షాప్ ఉండే ఆయనకు 2019లోనే క్లోజ్ అయిపోయింది. అది నడుస్తలేదు. అందులో ఉన్నటువంటి ఏవైతే బిల్ స్టాక్ ఉన్నది కాబట్టి ఇవన్నీ స్పూరియస్ సీడ్స్ కింద డిక్లేర్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి మేము కేసు నమోదు చేసినాము. వీళ్ళ ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేసినాము. ఉదయం 11 గంటలకు ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాము. జనగామ జిల్లా కేంద్రంలోని కిరాణా షాపులపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో 1,30,000 రూపాయల విలువ గల నిషేధిత పొగాకు, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా విక్రయిస్తున్న 5గురిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని జనగామ సీఐ మల్లేష్ తెలియజేశారు. ఎవరైనా గుట్కాలు విక్రయిస్తే డయల్ 100 లేదా తన వ్యక్తిగత ఫోన్ నుండి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. కొంత ప్రభుత్వం బ్యాన్ చేసిన గుట్కా సంబంధించింది ఆర్ఆర్, విమ్, రత్న మన జనగామ పట్టణాన్ని, మన ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే ఈ గుట్కాలు మనం పట్టణం నుంచి తరిమేయాల్సిందే. దానిలో మీ ప్రజలందరూ కూడా, యువకులు కూడా భాగస్వామ్యం అయితే మాకు ఇంకా పూర్తి స్థాయిలో మేము పనిచేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులు ఆరాధ్య దైవం, రైతుల పాలిట పెన్నిధి, రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామం రైతు వేదిక వద్ద ప్రజానిధుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మనోహరాబాద్ మండల ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, ఎంపీటీసీ లత వెంకటేష్ గౌడ్, టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు. మరి ప్రతి సంవత్సరం ప్రతి పంట కూడా ఎకరానికి 5,000 రూపాయల లెక్క ముఖ్యమంత్రి గారు రైతుకు
ఆర్థికంగా పెట్టుబడులు లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి అందరూ కూడా రైతాంగం భారతదేశానికి ఒక వెన్నెముక. జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి ముందుకు పోయినాం. కాబట్టి మనం జై జవాన్ ఇలా దాదాపుగా 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఏ రాష్ట్రంలో రైతు బంధు ఇస్తున్నారు? ఏ రాష్ట్రంలో రైతు బీమా ఇస్తున్నారు? మీరు ఎక్కడ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు? ఎక్కడ కేసీఆర్ గిఫ్ట్ ఇస్తున్నారు? ఎక్కడ 3000 పెన్షన్ ఇస్తున్నారు? ఎక్కడ 24 గంటల కరెంట్ ఇస్తున్నారు? ఇవేం చెప్పరు. ఎంతసేపు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతురే తప్ప నిజంగా ప్రజల కోసం ఆలోచించే పార్టీ ఈ దేశంలో ఎవరు కాదు. పక్కాగా కేసీఆర్ గారు. గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం వెంకటాపురంలో సర్వే నెంబర్ 196/7లో దాదాపుగా 36 ఎకరాల దళితులకు సంబంధించిన భూమిలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ త్రవ్వకాలను మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పరిశీలించారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రావెల్ త్రవ్వకాలకి 9 రోజులు పర్మిషన్ ఇస్తే కాలపరిమితి ముగిసినను గత 10 రోజులుగా అక్రమ గ్రావెల్ త్రవ్వకాలు జరుగుతున్నాయన్నారు. దీనిపై నిన్న నేను మైన్స్ అధికారులకి విజిలెన్స్ అధికారులు ఆర్డీఓకు ఫిర్యాదు చేయగా వారు వెంటనే తనిఖీలకు రావడం, స్థానిక తహసీల్దార్కు పెద్ద ఎత్తున ముడుపులు అందడంతో అక్రమార్కులకు సహకరించడంతో ముందుగానే వారికి సమాచారం ఇవ్వడంతో అక్రమార్కులు అప్రమత్తమవడం జరిగింది. ఒక జేసీబీ, ఒక టిప్పర్ మాత్రమే సీజ్ చేశారన్నారు. గ్రావెల్ సింహానికి సవాల్ విసురుతూ లబ్ధిదారులతో వచ్చి ఇక్కడ మైనింగ్ చేయవచ్చు అని, ఇక్కడ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులతో వచ్చి ఇక్కడ మైనింగ్ చేయవచ్చని చెప్పించడం, పర్యావరణాన్ని కాపాడాల్సింది పోయి భంగం కలిగిస్తున్నారన్నారు. తప్పనిసరిగా దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ గారు వాళ్ళని అప్రమత్తం చేయడం తప్పితే అక్రమార్కులను అప్రమత్తం చేయడం తప్పించి ఆవిడ చర్యలు ఏం తీసుకోరు. ఈ విధంగా జరిగిన తర్వాత నా దృష్టికి రావడం, నేను నిన్న విజిలెన్స్ ఎస్పీకి కానీ మైన్స్ ఏడీకి కానీ ఆర్డీఓకి కానీ వీళ్ళందరికీ కంప్లైంట్ అర్థమవుతూ ఉంది. ఇక్కడ హెచ్టీ టవర్ వెళ్తూ ఉంటే దాని మధ్యలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కూడా మన అన్నా హజారే గారికి ముడుపులు కావాలి. ఏ భూమి వాళ్ళు ముడుపులు ఇస్తే ఆ భూమి మాత్రమే ఎక్వైర్ చేయాలి. దోషుల మీద కఠినమైన చర్యలు తీసుకునే వరకు తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడతామని ఇక్కడ స్థానికులతో కలిసి ఈ పట్టాదారులతో కలిసి పోరాటం ఉధృతం చేస్తాం. తప్పనిసరిగా వీళ్ళపైన ఎవరైతే టీపీ హోల్డర్ ఉన్నారో అదేవిధంగా మిగిలిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళపైన క్రిమినల్ చర్యలు, అదేవిధంగా వీళ్ళ దగ్గర నుంచి పెనాల్టీ కూడా వసూలు చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. షేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ బీజేపీ నాయకులు మాజీ కార్పొరేటర్ జానకి రామరాజు బీజేపీ నాయకులతో కలిసి డివిజన్లోని ఆలీ తలాబ్ చెరువు సందర్శించారు. ఈ సందర్భంగా జానకి రామరాజు మాట్లాడుతూ ఆలీ తలాబ్ చెరువు నాలాలు పూడ్చి కబ్జాలు చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. చెరువులో పూర్తిగా డ్రైనేజీ నీళ్లు కలుస్తున్నా వారికి పడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు చెరువులు కబ్జా చేసి నాలా పూడ్చిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో నాలాలను పునరుద్ధరించి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. నేను 40 సంవత్సరాలున్నా, ఒక్కడి తక్కువ 40 సంవత్సరాలు, 39 సంవత్సరాలు నాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్ కట్టా అన్నారు, ఈడ కట్టలేదు. ఇన్నేళ్ళు అవుతుంది. అందుచేత ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా మేము ఈ పని చేస్తాం. లేదు ఈ లోపల మీరు చేయాలంటే జాతర డివిజన్ అన్నారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ప్రజల ఆరోగ్యం కోసం అయినా సరే ఈ డ్రైనేజ్ లైన్ ఏర్పాటు చేయాలని మేము పార్టీ పరంగా మేము అందరినీ హెచ్చరిస్తున్నాం. అలాగే ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం కూడా చేస్తాం. రాబోయే రోజుల్లో మీరు ఈ పని చేయకపోతే మేము కూడా పని చేయడానికి సిద్ధం. మా ప్రభుత్వం వస్తే మేమే ఇవన్నీ పగలగొట్టి డ్రైనేజ్ లైన్ వేసి చూపిస్తాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామగుండం RG3 ఏరియాలో సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 200 కాంట్రాక్ట్ కార్మికులకు కాకా వెంకటస్వామి ఫౌండేషన్ మరియు చంద్రుపట్ల అనసూయమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో మాస్కులు, శానిటైజర్స్ బీజేపీ నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులపై చిన్న చూపు చూస్తుందని, కార్మికులకు అండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. అమెరికా లాంటి దేశాలు మాత్రమే సొంతంగా వాళ్ళ ప్రయోజనాలతోని వ్యాక్సిన్ తీసుకురావడం జరిగింది. మరి మన భారతదేశంలో కూడా ఇక్కడ సొంతగా కరోనా మహమ్మారిని ఎదుర్కొనే చిత్తశుద్ధి ఎంత ఉందనే మనం కూడా బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీ చేసుకోవాలి. మరి మనమందరం కూడా చూస్తాం, నిన్ననే ఢిల్లీలో తెలంగాణ ఉద్యమకారి అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు
కరోనా వలన మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అనపర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ కరోనా కారణంగా ఎవరైతే ఉపాధి కోల్పోయారో ఆ పేదలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. కరోనా కారణంగా మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్క వ్యక్తికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, బ్లాక్ ఫంగస్ వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. కోవిడ్ నియంత్రణ కానీ కోవిడ్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ని ఎదుర్కోవడంలో అన్ని విధాలుగా విఫలం కావడం జరిగింది. అసలు కోవిడ్ నివారణలో పనులేని కూలీలకి అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్యాకేజీలు ఇచ్చి వారిని ఆదుకోవడం జరుగుతూ ఉంది. డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బ్లాక్ ఫంగస్ వల్ల అనేక మంది మృతి చెందడం జరిగింది. రోజుల పాటు ఇది నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద తెలుగుదేశం పార్టీ మండల నాయకులు నిరసన తెలియజేశారు. వీరు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా మృతి చెందిన కుటుంబాలకి 25 లక్షలు కుటుంబానికి అందివ్వాలని, వైరస్తో మృతి చెందిన వారి దహన సంస్కారాలకి 10,000 రూపాయలు ఇవ్వాలని, తాళ్లరేవులో సిహెచ్ హాస్పిటల్లో 5 డాక్టర్లు ఉండాలని, కానీ ఒక వైద్యుడే ఉండడం వల్ల ఏ టైంలో ఎవరు ఉంటారో తెలియట్లేదన్నారు. గత నెల క్రితం జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి మండలంలో కువైట్ సెంటర్ నిర్మిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు దాకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, మండలంలో ఆక్సిజన్ లేక అనేక మంది మృతి చెందారని, ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మరి ఈ విషయంలో మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఖరిని చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే 2 నెలల నుంచి ప్రజలు భయభ్రాంతులకు, అలాగే ఆక్సిజన్ అందక మరి మృతి చెందినటువంటి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి టీడీపీ మరి వెంటనే ఆర్థిక సహాయం పేద ప్రజలందరికీ, అలాగే భవన కార్మికులకు, మరి ఇతర రంగాల్లో పనిచేసే కూలీలందరికీ కూడా వెంటనే ఆర్థిక సహాయం. సుమారు 4 రోజులు అయిపోయింది. మరి క్వారంటైన్ సెంటర్ పెడుతున్నామన్నారు. గౌరవంగా వారికి అంత్యక్రియలు చేయడానికి కూడా ఆ ఖర్చులు కూడా ప్రభుత్వం భరించాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం వెంకటాపురంలో సర్వే నెంబర్ 196/7లో గల భూములలో గ్రావెల్ త్రవ్వకాలకు గనుల శాఖ ఇచ్చిన తాత్కాలిక పర్మిట్ కాల పరిమితి ముగిసిన తర్వాత నిబంధనలు ఉల్లంఘించి అక్రమ గ్రావెల్ త్రవ్వకాలు జరుపుతున్న అక్రమార్కులకు సహకరించిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజిలెన్స్ కమిషన్కి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ వారికి, అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ వారికి, కలెక్టర్ ఆర్డీఓకి ఫిర్యాదు చేసి వాటి నకళ్లను రంగంపేట తహసీల్దార్కు అందజేసినట్లు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అక్రమార్కులకు సహకరిస్తున్న తహసీల్దార్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేకుండా అక్రమ గ్రావెల్ త్రవ్వకాలు జరిపిన వారికి 10 రెట్లు ఫైన్ వసూలు చేసి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 10 రోజులుగా గ్రామస్తులు కానీ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ తహసీల్దార్ గారికి కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది. కానీ తహసీల్దార్ గారు ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వారితో కొమ్మక్కై దాన్ని చూసి ఉన్నట్టు వదిలిపెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళని అప్రమత్తం చేస్తూ వాళ్ళకి సహాయకారిగా ఉండడం జరిగింది. సో తహసీల్దార్ గారి పాత్ర పైన విచారణ జరిపించి అది రుజువైన పక్షంలో చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ తహసీల్దార్ గారు ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారు అంటే, డబ్బు ఒకటైతే అధికారం మరొకటి. ఇవాళ అనపర్తి నియోజకవర్గం గ్రావెల్ సింహానికి ఇంకా వేరే పనుల తర్వాత వచ్చి చేసే పరిస్థితి ఉందంటే ఇక్కడ రెవెన్యూ అధికారులు ఏ విధంగా ఉన్నారనేది కూడా అర్థమవుతూ ఉంది. దీన్ని తప్పనిసరిగా రుజువు చేయడం కోసం మా వంతు కృషి మేము చేస్తామని ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ కానీ కలిసి చెప్పడం జరుగుతూ ఉంది. దీనిపైన తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు పంచాయతీ కేశవరావుపురంలో ఒకే కుటుంబానికి చెందిన 3 కొద్ది రోజుల వ్యవధిలోనే కరోనాకి బలైపోయారు. వివరాల్లోకి వెళ్తే తాళ్లరేవులోని కేశవపురంకు చెందిన చోడి శ్రీనివాస్ గత నెల 27న కోవిడ్తో మృతి చెందాడు. కుమారుడు మృతి చెందిన కొద్ది రోజులకే శ్రీనివాస్ తండ్రి వెంకటరెడ్డి ఈ నెల 2వ తేదీన మృతి చెందాడు. ఇదే కుటుంబంలో శ్రీనివాస్ తమ్ముడు సోమవారం మృతి చెందగా అదే కుటుంబానికి చెందిన శ్రీనివాస్ చిన్నాన్న చోడీరాము మంగళవారం మృతి చెందారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలోనూ గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో 4 చనిపోయిన వార్త తెలిసిన వైద్య సిబ్బంది మిగిలిన కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి వెళ్ళగా స్థానికులు వైద్య సిబ్బందిని నిలదీశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ బొంతు మోహన్ మాట్లాడుతూ మండలంలో కోవిడ్ కమిటీ ఉన్నట్టు
ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా చేయాలని, తాళ్లరేవులో ఇంటింటి సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. పీఎంసీ చైర్మన్ కుడుపూడి మల్లేష్ మాట్లాడుతూ చోడి శ్రీనివాస్, రాము కుటుంబ సభ్యులను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒక కేసు వస్తే ఆ కేసులో ప్రైమరీ కాంటాక్ట్ 7 అంటే ఆవిడతో సహవాసం చేసిన వాళ్ళు. ఆ 7 కాక ఈ 7తోటి గత ఫ్రెండ్షిప్ అటు తిరిగిన వాళ్ళని ఏరి వాళ్ళకే కష్టం చేయాలి. అప్పుడు పుణ్యకాలం అయిపోతుంది. అప్పుడు ఇప్పుడు ఏంటి ఆ కుటుంబాన్ని మన ప్రభుత్వం ఆదుకోవాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేటలో బండారి జైహింద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి ఎర్రబల్లి గ్రామాల్లో పచ్చదనంపై దృష్టి పెట్టాలని సూచన. సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రులు. భూపాలపల్లిలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి సత్యవతి రాథోడ్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ VCN. Please subscribe BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.